నమస్తే, వెల్కమ్ టు వీటీవీ జనరల్. నేను మీ మధు. ఈరోజు కూడా అసలు ఏం జరిగిందంటే, నిన్న మనం చూసుకున్నట్లయితే అసలు ఈ హీరోలందరూ కూడా హీరోల గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడు మరి మీరు కన్ఫ్యూజ్ కాకండి మళ్ళీ ఏం చెప్తున్నానా అనేసి. అయితే నిన్న శ్రీరామ్, తమిళనాడు హీరో ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్, ఆయన పేరు శ్రీకాంత్, కానీ మనకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత శ్రీరామ్గానే పరిచయం అయ్యారు కాబట్టి మనం శ్రీరామ్ అనే అనుకుంటాము. తెలుసు కదండి, ఒకరికొకరు సినిమా ఫేమ్ చాలా మంచి హిట్ అయింది. ఆ సినిమాతోనే ఆయనకు శ్రీరామ్ అని గుర్తించడం జరిగింది. మరి హీరోలందరికీ కూడా ఒక ఫేమ్, ఒక నేమ్ రాగానే ఎందుకు ఈ మత్తు పదార్థాలన్నిటికీ బానిసలు అవుతారో అర్థం కాదండి. అసలు చాలా వరకు చూస్తున్నాం. ఏ ఇండస్ట్రీ అయినా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, ఏదైనా సరే ఈ మత్తు పదార్థాలన్నిటికీ ఎందుకు అలవాటు అవుతారో ఏంటో తెలియదు. కానీ ఈయనైతే నిన్న చెన్నైలో అయితే పట్టుబడ్డాడంటండి. డిఎంకే వాళ్ళు ఏదో రాజకీయంగా ఏదో బార్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఇష్యూ జరిగిందంట. అదే అండి, అన్నా డిఎంకే నాయకులు ప్రసాద్, అజయ్, వాండేయార్తో పాటు రౌడీ అయిన సునామీ సేతుపతి తదితరులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పి జరిగింది. ఎందుకంటే ఒక రెస్టారెంట్లో వాళ్ళు తింటుండగా ఏదో ఇష్యూ జరిగిందని చెప్పేసి. సో దాని విషయం తర్వాత మరి ఈ విషయాన్ని వాళ్ళు బయటకి తీసుకురావడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఉద్యోగం పేరుతో చాలామందికి మోసాలు చేయడము, అలాగే వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి డబ్బులు తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం పట్ల చాలా వరకు కూడా ఈ అనే ప్రసాద్ అనే వ్యక్తి పైన కూడా ఫిర్యాదు అందింది. సో దాంతోపాటు ఆ ఫిర్యాదులోనే అదేంటి, తమిళనాడు పేర్లన్నీ డిఫరెంట్ ఉంటాయి, మనకు అంత పలకడం కాదు. నుంగబక్కంలోని మైలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈయనని అరెస్ట్ చేయడం జరిగిందంట. మరి ఆ అరెస్ట్లో కూడా ఈయన దాదాపుగా 40 సార్లు ఈ మత్తు పదార్థాన్ని కొనుగోలు చేసినట్లు, అంటే 12 గ్రాముల కొకైన్ను 40 సార్లు కొనడం జరిగిందంట. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఆన్లైన్లోనే ఆయన పే చేయడం జరిగింది అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రూఫ్ కూడా చూపించడం జరిగింది. సో ఇదే విషయం పైన వాళ్ళు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఆయనని టెస్ట్ చేసినట్లయితే మరి నిజంగానే మత్తు పదార్థాలు తీసుకున్నాడా లేదా, ఈ ఫోరెన్సిక్ టెస్ట్లో కానీ మళ్ళీ ఇవన్నీ టెస్టులు చేస్తుంటారు కదా, మరి ఆ టెస్ట్లో అయితే మరి బయటపడాల్సి ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమవుతుంది, ఆయనని కొన్నది నిజమేనా కాదా అనేది కూడా మనకి ఇంకా కొన్ని వార్తలు రావాల్సి ఉన్నది. కాబట్టి మనం వెయిట్ చేద్దాం. అరెస్ట్ చేసింది అయితే నిజమే కాబట్టి మనం అక్కడ వరకు చెప్పుకుందాము. ఆ టెస్టుల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నది, కొన్నది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.